తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. చాలా మంది కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రకరకాల మార్గాలు ఎంచుకున్నప్పటికీ కూడా ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది అంటే యూత్ కావచ్చు, అంటే వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేసేది మ్యూచువల్ ఫండ్స్. అండ్ దాంతోపాటు కొంచెం నాలెడ్జ్ ఉండి వీటి గురించి పెట్టాలి అనుకునే వాళ్ళు ఇది కొంచెం బెటరు వేరే వాటితో కంపేర్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ అనే అనుకుంటూ ఉంటారు. సో అలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఒకవైపు చూస్తే అందులో కూడా లాసెస్ ఉన్నాయి అన్న టాక్ మనం వింటూ ఉన్నాం. ఆ లాసెస్లో వెళ్లకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తూ మ్యూచువల్ ఫండ్లో మనం మనీ పెడితే మనకి లాభాలు వచ్చేలాగా, మన పెట్టుబడి ఎక్కువగా వచ్చేలాగా అంటే ఏం చేయొచ్చు అంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను, ఎందుకంటే ఇది డబ్బుతో కూడిన విషయం. మీరందరూ కూడా మీ ఫ్యూచర్ కోసం ప్లానింగ్ చేసుకుంటున్నారు, రిటైర్మెంట్ కోసం ప్లానింగ్ చేస్తున్నారు, పిల్లల చదువుల కోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మీరు కూడా ఒక మంచి లగ్జరీ లైఫ్ బ్రతకాలి అంటే మనము వచ్చిన జీతంలో నుంచి కానివ్వండి, ఒక బిజినెస్లో ఉన్న రాబడి కానివ్వండి, దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటేనే మనకు అన్ని కోట్ల రూపాయలు వస్తాయని చెప్పేసి మీరు చాలా వీడియోస్లో చూశారు, మేము నేర్పించాం కూడా. సో ఎడ్యుకేషనల్ వీడియోస్లో భాగంగా ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ డేంజరస్ విషయం చెప్పబోతున్నా. అదేంటంటే సగం నాలెడ్జ్తో లేదా సరైన నాలెడ్జ్ లేకుండా, లేదంటే సరైన గైడెన్స్ లేకుండా, సరైన కోచ్ లేకుండా మీరు మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి, ఈటీఎఫ్లో కానివ్వండి, స్టాక్స్లో కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ చేతికి మొట్టమొదటి సంవత్సరమే 40% వరకు లాస్ వస్తే ఏం చేస్తారు? 40% లాస్ వస్తుంది ఒకవేళ రైట్ నాలెడ్జ్ లేకపోతే. మినిమం 40%. ఇది నేను చెప్పట్లా, ఇక్కడ మీకు నేను ప్రూఫ్తో సహా చూపిస్తాను. ఎలా గెయిన్ చేయాలి అంటారు ఆ రైట్ నాలెడ్జ్? వెరీ ట్రూ. అది మీరు ఒక మంచి బుక్స్ చదివి మీరు నేర్చుకుంటారా, లేదంటే మంచి వీడియోస్, ఎడ్యుకేషన్ వీడియోస్ చూసి మరీ నేర్చుకుంటారా? కానీ నేర్చుకోగానే జనాలకి కాన్ఫిడెన్స్తో పాటు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా వచ్చేస్తుంది శిరీష. సో అందరికీ నేను ఏం చెప్తానంటే మీరు కొంత సహాయం తీసుకోండి మీ కోచ్ దగ్గర, మీ గైడ్ దగ్గర. ఎక్కడైతే మీరు నేర్చుకుంటారో అవసరమైతే ఒక నెల వరకు ఫీజు కట్టండి, ఒక సంవత్సరం వరకు ఫీజు కట్టండి. ఎందుకంటే మనం ఫ్యూచర్లో గ్యారంటీడ్గా ఇన్కమ్ సంపాదించాలి అంటే ఒక ఎక్స్పర్ట్ సహాయం కావాలి కదండి. సో నేనేం చెప్తానంటే ఇప్పుడు అందరు ఏం చేశారంటే, ఇది లీడింగ్ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ శిరీష. బేర్ గ్రిప్ 40% ఆఫ్ లిస్టెడ్ స్టాక్స్ హ్యావ్ గివెన్ లాసెస్ ఆఫ్ 30 to 95% ఆఫ్ ఇయర్ హైస్. దీనికి అర్థమేంటి తెలుసా? గత సంవత్సరము డిసెంబర్లో, అంటే 2023 డిసెంబర్ నుంచి చూసుకుంటే 2024 డిసెంబర్ వరకు ఒక్క స్టాక్ కూడా, ఒక్క సెక్టర్ కూడా మ్యూచువల్ ఫండ్లో నుంచి రిటర్న్స్ ఇవ్వలేకపోయింది. ఉల్టా మీరు ₹1,00,000 పెడితే 40,000 రూపాయలు, అంటే మినిమం 30,000 నుంచి 95,000 రూపాయల వరకు లాసే ఇచ్చింది, కానీ మీకు ప్రాఫిట్ ఇవ్వాల. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండిసెస్ ఇన్ బేర్ గ్రిప్ మీడియా సెక్టర్ కానివ్వండి, ఇండియన్ డిఫెన్స్ సెక్టర్ కానివ్వండి, ఎనర్జీ, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, రియల్ ఎస్టేట్ కంపెనీస్, ఆయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టర్ యూనిట్ బ్యాంక్స్, నెక్స్ట్ 50 నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఉంటుంది, క్యాపిటల్ మార్కెట్స్, మెటల్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్, ఆటో. అంటే అసలు ఎన్ని సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్నిట్లో లాసెస్ శిరీష. అయితే ఏం చేయాలి, ఎలా మనం డబ్బులు సంపాదించుకోవాలి? దీన్ని మీరు ఇప్పుడు 40%, 30% నుంచి 90% లాసులు ఉన్న వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇయర్ వరకు రికవర్ అవ్వగలుగుతారా? ఒకవేళ మార్కెట్స్ పెరగకపోతే ఎలా సంపాదించాలి? మరి నెక్స్ట్ 5 years వరకు కూడా పెరగకపోతే ఏం చేయాలి? నేను దానికి ఒక సాలిడ్ ఆన్సర్ ఇస్తా. నౌ యూ నీడ్ టు డూ ఓన్లీ సింప్లీ వన్ థింగ్. నాకు ఫోన్ చేయండి, మీ పోర్ట్ఫోలియో డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పండి, మీకు ఎలా నేర్పించాలి ఆ కోర్సెస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను నేర్పిస్తాను. మీరు ఏ మ్యూచువల్ ఫండ్ కొన్నారు, ఏ ఇండెక్స్లో ఉన్నారు, ఏ సెక్టర్లో ఉన్నారు, డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నాకు వాట్సాప్ చేయండి. ఎందుకంటే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫోన్లో చాలాసేపు మాట్లాడకపోవచ్చు మనము, ఎందుకంటే చాలామంది కాల్స్ చేస్తారు. కాబట్టి మీరు నాకు డీటెయిల్స్ పంపించండి, దాన్ని మనము ఆ లాసెస్ని ఎలా అరికట్టేసి ప్రాఫిట్లోకి ఎలా తీసుకెళ్ళాలి. అంటే ఒక్క సంవత్సరమే కాదండి, గత 5 ఏళ్ల నుంచి కూడా కొంతమంది రాంగ్ సెక్టర్స్లో ఉన్నారు. సో దట్ ఈస్ ద బ్యాడ్ లక్ అనమాట, హోంవర్క్ సరిగా చేయకుండా. మీ అందరికీ కూడా నేను చెప్తున్నాను, ఈ 9th February రోజున నేను ఫుల్ టైం మీకు టైం ఇస్తాను. ఆన్లైన్లో ఒకవేళ మీ దగ్గర టైం ఉంటే నాతో ఆన్లైన్లో కనవండి, ఒకవేళ ఆఫ్లైన్లో రాగలిగితే ఆఫ్లైన్కి వచ్చి అటెండ్ అవ్వండి. ఇది ఒక మాస్టర్ క్లాస్ ఉంటుంది. మీరు రాబోయే 1 కాదు, రాబోయే 10 సంవత్సరాల వరకు లాసెస్ ఉన్నా కానీ ఆ లాసెస్ని ఎలా రికవర్ చేసుకుంటూ మనం బయటికి రావాలి, ప్రాఫిట్స్ ఎలా సంపాదించాలి, అవన్నీ కూడా మీకు గైడ్ చేస్తాను.
ఈ రోజే ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కైండ్ ఆఫ్ మీకు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కానివ్వండి, నేర్చుకునే ఛాన్స్ కానివ్వండి మళ్ళీ దొరకదు శిరీష. మార్కెట్స్ ఎందుకు చెప్తున్నానంటే ఈ 1 ఫిబ్రవరికి యూనియన్ బడ్జెట్ ఉంది. అండ్ యూనియన్ బడ్జెట్ మీకు తెలుసా, చాలామంది ఇప్పటికే భయపడుతున్నారు శిరీష. ట్యాక్సెస్ పెంచబోతున్నారు, చాలామంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవ్వబోతున్నారు. దానికి అర్థం ఏంటి అంటే రాబోయే సంవత్సరంలో ద్రవ్యోల్బణం అనేది ఏదైతే ఉంటుందో ఇన్ఫ్లేషన్, అది చాలా పెరగబోతుంది. సో మీ ఇన్వెస్ట్మెంట్స్కి ఒకవేళ ఒకలాంటి కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకోవాలంటే ఈ క్లాస్ మాత్రం కంపల్సరీ. అదర్వైజ్ మీరు ఇలాంటి లాసెస్, మీరు స్టాక్స్ కొంటున్నారా, మ్యూచువల్ ఫండ్, ఈటీఎఫ్ ఏది కొన్నా కానీ మీకు లాభాలు రావు. రైట్ నాలెడ్జ్ ఈజ్ ద ఓన్లీ వే. గెట్ ఇన్ టచ్ విత్ మీ. ఈ రోజే రిజిస్టర్ చేసుకోమని చెప్తాను. ఆలస్యం అయితే మాత్రం మిమ్మల్ని ఎవరు హెల్ప్ చేయలేరు. మీ ఉన్న డబ్బులు కాస్త పోతూనే ఉంటాయి. సెక్యూర్ యువర్ సెల్ఫ్ టుడే ఇట్సెల్ఫ్. ఇంతకీ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు అందులో మీరు ఏ డీటెయిల్స్ ఇవ్వబోతున్నారు సార్? షూర్. ఇన్ఫాక్ట్ ఇది చెప్పుకోవాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫిబ్రవరి నెలలో 14th ఫిబ్రవరి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరెవరైతే కపుల్స్ ఉంటారో, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కానివ్వండి, మ్యారేజ్ కాని వాళ్ళు కానివ్వండి, అందరికీ కూడా 14th ఫెబ్రవరి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఇట్స్ అ వ్యాలంటైన్స్ డే. పీపుల్ ప్రిఫర్ గివింగ్ లాట్స్ ఆఫ్ గోల్డ్ యాజ్ గిఫ్ట్ అనమాట. అంటే ఒక రింగ్ కానివ్వండి, చైన్, లాకెట్. మీ అందరికీ కూడా 14th ఫెబ్కి ఈ ఫ్రీ గిఫ్ట్ అంటే బంగారం, మీరు ఒకవేళ మీరు సంపాదిస్తున్న సొంత డబ్బుతో కాకుండా మీకు వచ్చిన ప్రాఫిట్తో సంపాదించి మరి అలాంటి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే 9th ఫిబ్రవరికి ఒక ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మాస్టర్ క్లాస్ ఉంటుంది. మీరు ఈ క్లాస్కి జాయిన్ అవ్వండి. ఒక్కటే రోజులో మిమ్మల్ని ఎలా మాస్టరింగ్ చేస్తానో ఈ విషయాల్లో ఆ ఎడ్యుకేషన్ మీకు పూర్తిగా డీటెయిల్స్ మీకు నేర్పిస్తుంది. సో ఈ రోజే కాల్ చేసి రిజిస్టర్ చేసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.